హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వసుంధర వ్లాగ్స్. ఇవాళ మీకు ఈ వీడియోలో ఒక మంచి రెసిపీని చూపించబోతున్నాను. ఇంతకీ రెసిపీని ఏమేంటో చెప్పలేదు కదూ, అదే అండి స్టీమ్డ్ ఎగ్ కర్రీ. ఈ కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండ్ ఎలా తయారు చేయాలో చూసేసేయండి. ముందుగా ఎగ్స్ తీసుకొని ఒక బౌల్లో వేసుకొని అందులో చిటికెడు పసుపు, చిటికెడు మిరియాలు, రుచికి సరిపడా సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఒక బౌల్లో ఆయిల్ అప్లై చేసి అందులో ఈ మిశ్రమం అంతా వేసి ముందుగానే హాట్ వాటర్ వేసి బాగా బాయిల్ చేసిన బౌల్లో ఈ బౌల్ని పెట్టుకోవాలి. ఇది 15 minutes స్టీమ్ చేసి తీయాలి. చూసారుగా ఎంత ఫ్లఫీగా వచ్చిందో. ఇప్పుడు గ్రేవీకి కావాల్సిన ఐటమ్స్ చూసేసేయండి. ముందుగా ఒక బౌల్ పెట్టుకొని అందులో రెడ్ మిర్చి వేసి, తర్వాత జీలకర్ర, చెక్క, లవంగం, యాలకు, పచ్చిమిర్చి, వెల్లుల్లి వేసి ఒక స్పూన్ ఆయిల్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యాక ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులో గసగసాలు వేయాలండి. గసగసాలు అనేది ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్. ఒకవేళ మీ దగ్గర గసగసాలు లేకపోతే జీడిపప్పు అయినా ఈ ప్లేస్లో వేసుకోవచ్చు. తర్వాత టమాటోస్ వేసి కొద్దిగా మగ్గనిచ్చి అందులో రుచికి సరిపడా ఉప్పు, పసుపు వేసి బాగా మగ్గనిచ్చాలి. ఈ మిశ్రమాన్ని అంతా ఒక మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో 1 కప్పు పెరుగు, కాసిన్ని వాటర్ వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఈ గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని పక్కన ఉంచుకొని ఒక బౌల్ పెట్టి స్టవ్ మీద అందులో ఆయిల్, కరివేపాకు వేసి పోపు పెట్టుకొని ఈ మిశ్రమాన్ని అయితే వేసేసేయాలి. గ్రేవీ మనకు కావాల్సిన క్వాంటిటీ కోసం కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని 5 minutes బాగా ఉడికించి తర్వాత మనం స్టీమ్ చేసి పెట్టుకున్న ఎగ్ పన్నీర్ని ఇందులో వేసుకోవాలి. ఇది బాగా కుక్ అయ్యాక గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఎంతో టేస్టీ యమ్మీ ఫ్లఫీ ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. మీరు ట్రై చేయండి, టేస్ట్ ఎలా ఉందో చెప్పండి.